అందరికీ నమస్కారం. ఇంటికి ఎప్పుడైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేయాలంటే వీలు పడదు. అలాంటప్పుడు నాన్ వెజ్ కర్రీలకి ధీటుగా ఉండి మంచి మసాలా ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే గుడ్డు కూర ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. గ్రేవీ గుడ్డు లోపల వరకు వెళ్ళి తింటున్న కొద్దీ తినాలనిపించేలా ఎంతో రుచిగా ఉండే ఈ కూర చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1/2 స్పూను జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూను మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 2 అనాస పువ్వు రేకులు వేసి మంట లో ఫ్లేమ్లోంచి కలుపుతూ వేయించాలి. ఇవి ఏమాత్రం వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్ కుండే వేడికే కొబ్బరి పొడి చక్కగా వేగిపోతుంది కాబట్టి కొబ్బరి పొడి వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు స్పూన్తో దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ నేను రెడీ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కాబట్టి ఇక్కడ వెంటనే వేసేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర రెడీగా లేనట్లయితే అప్పటికప్పుడు వేయించుకుని కూడా వేసుకోవచ్చు. తర్వాత 4 మీడియం సైజు టమాటాల్ని 2-3 నిమిషాల పాటు నీళ్లలో ఉడికించి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను తొక్కలతో పాటే వేస్తున్నాను, కానీ మీకు కావాలంటే తొక్క తీసి కూడా వేసుకోవచ్చు. తర్వాత కూర టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా చింతపండును కూడా కడిగి వేసుకొని దీన్ని చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కూరకి ఈ పేస్టే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి దీన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని గుడ్లు వేయించుకోవడం కోసం 2-3 చుక్కల వరకు నూనె వేసి ఈ నూనెంతా కడాయికి అంటేలా టిష్యూ పేపర్తో ఒకసారి అంతా తుడిచి స్టవ్ మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి వేడెక్కనివ్వాలి. ఇలా కడాయిని కొద్దిసేపు వేడి చేయడం వల్ల మనం రాసిన నూనె కడాయి పీల్చుకొని మనం గుడ్లు వేయించినప్పుడు గుడ్లు కడాయికి అంటుకుపోకుండా చక్కగా వేగుతాయి. ఇప్పుడు కడాయి ఇలా చక్కగా కాగిన తర్వాత మరోసారి టిష్యూ పేపర్తో తుడిచి ఇప్పుడు కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. తర్వాత ఈ నూనెను కూడా కొద్దిసేపు కాగనిచ్చి అప్పుడు ఉడికించిన గుడ్లు వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కడాయిని ముందుగానే మనం సీజనింగ్ చేసాం కాబట్టి గుడ్లు అంటుకుపోకుండా చక్కగా వేగుతాయి. ఈ కూరకి గుడ్లు ఏమాత్రం వేగితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. గుడ్లు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే నూనెలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి. దీంతో పాటే కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువ క్వాంటిటీలో మసాలా పేస్ట్ వేస్తున్నాం కాబట్టి ఇది వేగడానికి నూనె సరిపోనట్లు అనిపిస్తే మరికొంచెం నూనె వేసుకోవచ్చు. అయితే ఈ పేస్ట్ వేయించేటప్పుడు చిట్టుపట్టలాడుతూ మీదకి చిందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇది ఇలా చక్కగా వేగి పైన ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు కారం వేసుకొని 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి కూరకి సరిపడినంత అంటే మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి. అలాగని కూర మరీ పల్చగా చేసేయకుండా సరిపడినన్ని నీళ్లు వేసుకుంటే మంచిది. ఒకవేళ కూర ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మసాలా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఈ కూర కొంచెం మైల్డ్గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను పచ్చిమిర్చి లాంటివి ఏమీ వేయట్లేదు. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకున్నట్లయితే పచ్చిమిర్చిలు కూడా వేసుకోవచ్చు. కూర ఇలా ఉడకడం మొదలైన తర్వాత మనం వేయించుకున్న గుడ్లకు చిన్న ఘాటు పెట్టుకొని ఈ గుడ్లన్నీ ఇందులో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. అయితే ఇలా మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించేటప్పుడు కూర అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. కూర నెమ్మదిగా ఉడికేసరికి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా కలర్ మారి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఈ కూరని వేడివేడిగా పులావ్, బగారా రైస్, రోటీ, చపాతీ, జొన్న రొట్టెలు దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎలాంటి క్రీమ్లు, జీడిపప్పులు లాంటివి వేయకపోయినా కానీ మంచి క్రీమీ టెక్స్చర్తో ఎంతో రుచిగా ఉండే గ్రేవీతో ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే ఈ టేస్టీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.